Hi friends, so welcome back to our channel Chris Trading Academy. So ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2021. మనందరికీ మీకు వచ్చి రాబోయే సంవత్సరం చాలా అందరికీ పాజిటివ్గా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను లాస్ట్ ఉన్న 4.5 yearsలో నేను చూసింది, ఎవరైతే లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్గా ఓకేనా మనీ పర్టికులర్ స్టాక్స్లోంచి ఒక సంథింగ్ లైక్ 40-50% అబవ్ వచ్చిన తర్వాత స్టాక్ కొంచెం తీసేయడం, తర్వాత మళ్ళీ ఇంకొక డిప్ వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ బై చేసి అలా లాంగ్ టర్మ్లో ఎవరైతే కంటిన్యూ చేశారో అక్యుములేట్ చేస్తూ ఉన్నారు స్టాక్ని, వాళ్ళు మార్కెట్లో ఎప్పుడు కూడా రిటర్న్స్ అంటే రీజనబుల్గా ఒక 15-20% రిటర్న్స్ అనేది తీసుకుంటానే ఉన్నారు. ఇది మళ్ళీ డివిడెండ్స్ కాకుండా, బోనస్లు కాకుండా. ఓకే, సో మీరు గనక నేను ఇప్పుడు చెప్పి ఈ స్టాక్స్ ఓకే ఏదైతే ఉన్నాయో ఈ స్టాక్స్ కనుక మీరు ఫాలో అయితే ఓకే మీ పోర్ట్ఫోలియోలో కనుక లాంగ్ టర్మ్ కనుక ఉంచుకుంటే ఐ కెన్ గ్యారంటీ యూ, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పి ఇప్పుడు స్టాక్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసినవే, బట్ వాటి స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అనేది నేను ఫండమెంటల్స్ మీరు కూడా చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఓకే, క్విక్గా ఒక 5 minutesలో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో కన్సిస్టెంట్గా మీరు కొంటానే ఉండండి. ఓకే, ఒక 1-3 years అసలు ఫస్ట్ థింగ్ స్టార్ట్ చేసి వాట్ ఎవర్ మీ ఫండ్ ఎంతైనా కావచ్చు, అది 1000 rupees అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు 1 crore కూడా అవ్వచ్చు. ఓకే, ఎంత పెట్టినా కూడా ఈ పర్టికులర్ స్టాక్స్లో మీకు రిటర్న్ అనేది కన్సిస్టెంట్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ స్టాక్ నాకు తెలిసినంత వరకు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా, ఒకటి. సో 2, సో ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటే, మనము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత లార్జ్ బ్యాంక్ అనేది మనకే కాదు త్రూఅవుట్ ద వరల్డ్ తెలుసు, ప్రపంచానికి తెలుసు కదా. సో ఈ బ్యాంక్ రాబోయే రోజుల్లో క్రెడిట్ కార్డ్స్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే అదర్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, అలాగే ఫార్మర్స్కి తక్కువ రేట్లకి ఇంట్రెస్ట్కి లోన్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇలాగా ఈవెన్ కామర్స్లో కూడా వీళ్ళ డామినేషన్ అనేది మనం ఫ్లిప్కార్ట్లో చూస్తున్నాం, అమెజాన్లో చూస్తున్నాం, వాట్ నాట్ అన్నిటిలో. ఓకే, అలాగే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా పెట్టచ్చు. సో ఇలాంటివి చాలా ఉంటాయి. అందు గురించి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడైతే కరెక్షన్, గుర్తుపెట్టుకోండి ఇది బాగా వర్డ్, 10%, 5% ఎప్పుడైతే పడతాయో అప్పుడే కొనండి. ఓకేనా, నార్మల్గా ఒక 1% ట్రేడ్ అవుతున్నప్పుడు, లేకపోతే పైకి వెళ్తున్నప్పుడు మీకు అనవసరం. కిందకి డిప్ వస్తున్నప్పుడు మట్టికి కొనేసి మీరు హోల్డ్ చేసుకుంటూ ఉండండి. అది సైజు పెరిగి కొలుతూ కూడా మీకేంటంటే, ఇందులో ఉన్న ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. అదేంటంటే డివిడెండ్ చాలా పూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బట్ మీరు పెట్టిన దానికి ఎప్పుడైతే 25-30% వచ్చిందో మీకు అది ఇస్తాడు. ఒక 1.5 year 2 years పీరియడ్లో కనీసం 1 or 2 కూడా ఇవ్వచ్చు. 1 అయితే గ్యారంటీగా ఇస్తాడు. సో వచ్చినప్పుడు మట్టికి 70-75% తీసేయండి. ఓకే, సో బేసిక్గా ఈ స్టాక్లో ఉన్న ఇదేమంటారంటే, ఫండమెంటల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇది ఫస్ట్ నుంచి కూడా రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. అంటే ఒక 100-150లో ఉండేది, ఇప్పుడు 150 నుంచి 300కి పెరిగింది ఆ రేంజ్. ఓకే, సో 350 ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మనము ఇందులో 550-700 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 350-700 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ రేంజ్ అనేది పెరుగుతుంది. బట్ అప్పటిదాకా కూడా మీరు ఎప్పుడైతే స్టాక్ మీకు డిప్ వస్తుందో అప్పుడే కొనండి. 10%, 15%, 5% ఈ 3 గుర్తుపెట్టుకుని ఈ స్టాక్లో లాంగ్ టర్మ్ మీరు బిల్డ్ చేసుకోండి. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ 5 స్టాక్స్లో నేను చెప్పి 5 స్టాక్స్లో అడ్వాంటేజెస్ ఏంటంటే, డిప్ వస్తే మీకు ఆప్షన్ అంటే ఆపర్చునిటీ వచ్చినట్టు. ఓకే, నెక్స్ట్ గ్యాస్ అథారిటీ మీకు తెలుసు కదా. సో గ్యాస్
యూసేజ్ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు మహానగర్ గ్యాస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా గ్యాస్ కంపెనీస్ కొత్తగా వస్తున్నాయి. సో వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ కొన్ని టైర్ 3 సిటీస్లో కూడా టైర్ 1లో ఆల్మోస్ట్ ఎక్స్పాన్షన్ ఎండ్ టు ఎండ్ అవ్వలేదు, కానీ 80% మెట్రోస్లో అయిపోయింది. బట్ ఇంకా కంప్లీట్గా అందరూ యూసేజ్ మొదలు పెట్టాల. వన్స్ యూసేజ్ స్టార్ట్ అయిన తర్వాత టైర్ 2 టైర్ 3కి వచ్చేటప్పటికి, సో ఎప్పుడైతే యూసేజ్ బాగా పెరుగుతుందో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఆల్రెడీ ఏది యూజ్ చేస్తామో అది కొంటే మనకి దాని విలువ తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో మనము ఆ వస్తువుని కనుక, ఆ ప్రోడక్ట్ను, ఆ సర్వీస్ను కనుక మనం యూజ్ చేయడం మానేసామంటే ఆ కంపెనీ కూడా ఆటోమేటిక్గా ఉండదు బయట కదా. సో మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్టే. బ్యాంక్ ఇక్కడ యూజ్ చేస్తాం, గ్యాస్ యూజ్ చేస్తాం కదా. సో స్టాక్ స్ట్రెంగ్త్ చూసుకోండి. కానీ ఇది అంత ఫాస్ట్గా క్విక్గా ఏదో సంథింగ్ లైక్ రోజు పెరిగేది కాదు. బట్ ఒక మంత్లో చూసుకుంటే మీరు అట్లీస్ట్ స్టాక్ అనేది ఒక 3 to 5% అనేది ఇంక్రీజ్ ఉంటుంది. ఓకే, అది కూడా యూసేజ్ బట్టి. సో మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కనుక గెయిల్లో కనుక చూసుకుంటే సెకండ్ క్వార్టర్లో గెయిల్ ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ప్రాఫిట్స్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా మీ పోర్ట్ఫోలియోలో ఎప్పుడైతే డిప్ వస్తుందో లాంగ్ టర్మ్ పెట్టుకోండి. డివిడెండ్ కూడా చాలా బాగుంటుంది ఇందులో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాదు. సో డివిడెండ్ కూడా కూల్ అనమాట, అంటే మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి గెయిల్. అండ్ థర్డ్ స్టాక్ వచ్చేసి సన్ ఫార్మా. ఈ స్టాక్లో యాక్చువల్గా లాస్ట్ 3 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రాపర్ రిటర్న్స్ రాలా. బట్ ఇప్పుడు ఏదైతే వేవ్ స్టార్ట్ అయిందో, న్యూ వేవ్, సో పర్సనల్లీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇది అట్లీస్ట్ ఈజీ కాదు, ఈజీగా కూడా ఒక 750 టార్గెట్ ఉంది దీనికి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే సంథింగ్ అరౌండ్ దట్ 900 to 1000 బిట్వీన్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ 3 yearsలో. ఓకే, సో ఎందుకంటే ఈ కంపెనీ ఇండియాలోనే చాలా పెద్ద కంపెనీ, ఫార్మాస్యూటికల్ కంపెనీ. అలాగే ఎంప్లాయీస్ కూడా అరౌండ్ 36,000 దాకా ఉన్నారు. సో దీని రెవెన్యూ కూడా 4.7 బిలియన్ ఏకంగా. బట్ స్టిల్ ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్ 3 yearsలో సరిగ్గా లేదు. బట్ ఇప్పుడు టర్న్ అరౌండ్ అని స్టార్ట్ అయింది. సో ఐ డోంట్ నో, మనకు తెలియదు, కానీ ఇంటర్నల్గా మరి మేనేజ్మెంట్ ఏదైనా కొత్త న్యూ డెసిషన్స్ తీసుకున్నారో లేకపోతే ఏంటో తెలియదు. వీళ్ళ రాబోయే పేటెంట్స్ అవ్వచ్చు, డ్రగ్ రిలీజెస్ అవ్వచ్చు, వీళ్ళు చాలా కొంచెం అగ్రెసివ్గా స్టార్ట్ చేశారు. సేమ్ అరబిందో ఫార్మా, లేకపోతే ఈ సిప్లా ఒకటి, ఓకే, సో క్యాడిలాక్, వీళ్ళలాగా స్టార్ట్ చేశారు. సో మరి ఐ థింక్ మేనేజ్మెంట్ ఏదన్నా కొత్త ఫ్లేవర్తో ఏమన్నా ముందుకు వస్తున్నారో మనకు తెలియదు. బట్ అది నాకు చార్ట్స్ మీద కనబడుతుంది. ఓకే, సో సన్ ఫార్మాలో మనకి స్ట్రెంగ్త్ ఉంది, అలాగే ఈజీగా క్రాష్ అయిపోయే స్టాక్ కూడా కాదు. ఓకే, సో చాలా కోర్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్. సో ఇది మీరు లాంగ్ టర్మ్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ 4th వచ్చేసి ఎక్సైడ్. ఓకే, సో ఈ ఎక్సైడ్ ఎందుకు పెట్టానంటే, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మీకు ఇందాక చెప్పాను కదా, స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఇలాగ చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుందంటే మనం ఇంకా చెప్పలేం. ఓకే, నెక్స్ట్ 5 years గుర్తుపెట్టుకొని 2025 కల్లా రోడ్డు మీద మనం చూసి ప్రతి స్ట్రీట్లో కూడా ఓన్లీ ఈవీ ఉంటే, అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఓకే, అంటే ఈవెన్ కార్గో కూడా, అంటే పెద్ద పెద్ద ట్రక్కులు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కింద మారిపోతాయి. ఓకే, ఈవెన్ లోకల్ బస్సెస్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా సరే ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద. సో దానికి మెయిన్ ఏంటి, బ్యాటరీస్. ఓకే, సో మన ఇండియాలో టాప్ కంపెనీస్ ఏమున్నాయి, ఎక్సైడ్ ఒకటి ఉంది. ఓకే, నెక్స్ట్ అమర్ రాజా ఒకటి ఉంది. ఓకే, సో ఇంకా లూమినస్, ఇలా ఉన్నారు అందరూ. బట్ ఎక్సైడ్కి చాలా పెద్ద మేజర్ షేర్ ఉంది. ఎందుకంటే సో పెద్ద పెద్ద ట్రాన్స్పోర్టేషన్లో వాడి మనం బ్యాటరీస్ చూస్తే ఎక్సైడే ఉంటుంది మోస్ట్లీ. ఓకే, నాట్ లైక్ నేను చెప్పేది ఇన్వర్టర్స్కి వీటికి కాదు. సో వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు రీసెర్చ్
లో ఉన్నారు. సో రీసెర్చ్ అయిపోయిన తర్వాత సో దే స్టార్ట్ విత్ అంటే ప్లాంట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడము, తర్వాత కార్స్కి వీళ్ళు సప్లై చేస్తారు. అంటే వీళ్ళు టైఅప్ అవుతారు ఎవరితో? ఆటో మేకర్స్తో. సో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనేది మోస్ట్ పవర్ఫుల్ కంపెనీగా ఎదగబోతుంది అనమాట. ఇది అమర్ రాజా రెండు కూడా, బట్ ఎక్సైడ్కి మేజర్ షేర్ ఉంది కాబట్టి నేను ఎక్సైడ్ పిక్ చేశాను అంతే. ఓకే, సో ఇది కూడా అంతే, మనకి కొంచెం డివిడెండ్ వైజ్ ఓకే, బట్ మనము ఇదేంటంటే క్రాష్ అయ్యే స్టాక్ కాదు, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ నేను రెండు చెప్పాలనుకున్నాను, బట్ దాన్ని ఒకదాని కింద ఫిక్స్ అయిపోయాను. అదేంటంటే ఏషియన్ పెయింట్స్. ఓకే, మీరు ఏషియన్ పెయింట్స్ గురించి నేను చెప్పేదే ఉంది. ఓకే, సో కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉంటాయి, కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయంటే వాటికి పెయింట్స్ కావాలి. పెయింట్ లేకుండా ఎవరు అలాగా నార్మల్ బిల్డింగ్ ఎవరు ఉంచుకోడు. అలాగే మీరు ఏదన్నా తీసుకోండి, వాట్ నాట్, ట్రైన్స్ తీసుకోండి, ఓకే, లేకపోతే ఎంఎన్సి కంపెనీస్ తీసుకోండి, లేకపోతే ఫ్లాట్స్ తీసుకోండి, గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకోండి. ఇఫ్ నాట్ ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఇంటీరియర్స్ కూడా వచ్చారు, అంటే వీళ్ళు సేఫ్ అని ఏషియన్ పెయింట్స్ సేఫ్ పెయింటింగ్స్ అని కొత్తగా వచ్చారు. అంటే ఇదివరకు వీళ్ళు పెయింట్లు అమ్ముతూ ఉండేవారు కదా, సో లాస్ట్ 1 year నుంచి వీళ్ళు కాంట్రాక్ట్ కూడా తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనకి ఒక ఇల్లు ఉంది, ఒక మంచి ఇల్లు ఉంది, సో వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని వీళ్ళు మనకు ఒక బడ్జెట్ ఇస్తారు. ఆ బడ్జెట్లో వీళ్ళే తీసుకొచ్చి మనకి ఎండ్ టు ఎండ్ పెయింట్ లేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో ఆ సెక్టర్లో కూడా స్టార్ట్ అయిపోయారు వీళ్ళు. సో దీనికి ఏషియన్ పెయింట్స్ ఇంపాక్ట్ అయ్యేదల్లా ఒక్కటే క్రూడ్ ఆయిల్ కదా. సో క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అవ్వకపోతే సో ఏషియన్ పెయింట్స్ని అసలు టచ్ చేసి ఇది కూడా ఇంకొకటి ఉండదు. సో వీళ్ళ ఫీల్డ్లో వీళ్ళు నెంబర్ 1 అని తెలుసు. ఇది పోర్ట్ఫోలియోలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ డిప్పులు వస్తాయి ఎప్పుడు క్రూడ్ ఆయిల్ ద్వారా ఇంపాక్ట్ అయినప్పుడు. అలాగే ఇయర్లో ఒక క్వార్టర్ సరిగ్గా పెర్ఫామ్ చేయదు. ఏ క్వార్టర్ అయితే సరిగ్గా పెర్ఫామ్ చేయదో ఆ క్వార్టర్లోనే మనము దీన్ని లో లెవెల్స్లో మనం పిక్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన 5 స్టాక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు స్టాక్ని అలా కంటిన్యూ అవనివ్వండి. అంటే ఇప్పుడు స్టాక్ ఇలా ఉంది, ఓకే, ఇలాంటప్పుడు మనము కొంటా ఉంటాం. ఎందుకు? ఇది ఫండమెంటల్గా ఇవి క్యాష్ స్టాక్స్ కాబట్టి, అంటే మంచి స్టాక్స్ కాబట్టి. కానీ ఇలా పెరుగుతున్నప్పుడు మట్టికి మీరు కొనకండి. ఓకే, దీనికి టెక్నికల్ అనాలిసిస్ మీకు కొంచెం తెలుసుంటే మనకి రివర్సల్స్ వస్తాయి. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ క్యాండిల్ అనుకుందాం, డైలీ గ్రీన్ క్యాండిల్ అనుకోండి. దీని పక్కన కనుక ఇదిగోండి ఇలా వేసాడు అనుకోండి ఏదైనా రెడ్ క్యాండిల్ పెద్దది, అది మనకి ఎగ్జిట్కి నిదర్శనం అనమాట. ఎప్పుడు ఇలా పైకి వెళ్తున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేసాడు ఈ క్యాండిల్, ఇక్కడ వేసాడు, మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. అంటే కంప్లీట్గా కూడా కాదు, నేను ఎప్పుడు ఏం చెప్తున్నాను, మనకు రీజనబుల్ 25 to 30% ప్రాఫిట్ వచ్చిన తర్వాతే మనము ఇక్కడ ఒక 70% తీసేస్తాం. వీడి క్యాండిల్ వేసిన తర్వాత కొంచెం కరెక్షన్ ఇస్తారు కదా, ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తాం అక్యుములేషన్. సో డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ చేస్తాము, అక్యుములేషన్ ఇక్కడ చేస్తాం. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెరుగుతున్నప్పుడు ఉన్న స్టాక్ను ఉంచేయండి. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇదే చేస్తూ ఉంటాను. పెరుగుతున్నప్పుడు ఉన్న స్టాక్ను మనం అలా క్యారీ చేసుకుంటూ వెళ్తాం, ఏం కంగారు పడకుండా నీట్గా. మనకు రివర్సల్ వచ్చిన తర్వాతే మనము దాన్ని ఎగ్జిట్ చేస్తాం. అది కూడా టోటల్ కాదు, 70%. బట్ పడుతున్నప్పుడు మనము ఇక్కడ లెవెల్స్ చూసుకోవాలి. అంటే ఏంటి లెవెల్స్? అంటే ప్రతి 2%కి 3%కి కొనేయడం కాదు. ఇప్పుడు ఒక స్టాక్ని మనము 50 రూపీస్లో కొన్నాం, ఓకే, 50 రూపీస్లో కొన్నప్పుడు ఇందులో 10% అంటే ఎంత? 45. సో 10%లో మీ దగ్గర ఉన్న ఫండ్ ఎంత యాడ్ చేయాలనుకుంటున్నారు? 2%, 5%, 10%? అది 45లో యాడ్ చేయొచ్చు. ఎందుకు? 10% పడింది కాబట్టి. 20% పడింది అంటే 40కి వచ్చింది. ఇక్కడ ఎంత యాడ్ చేయాలనుకుంటున్నారు? అది కూడా ఈ స్టాక్ నార్మల్ స్టాక్ అవ్వకూడదు. ఈ 5 స్టాక్స్లో ఇవి ఎందుకు ఈ స్టాక్స్ పిక్ చేసుకున్నాము అంటే ఫండమెంటల్గా, టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్ ఉండి, ఓకే, అలాగే వీళ్ళు దాంతో గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్ చేసి ఇలా ఉంది కాబట్టి మనం ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాం.
నార్మల్ స్టాక్స్ మీద ఇవి పనిచేయవు. ఓకే, సో రోజు ట్రేడింగ్ జరుగుతుంది, రోజు వాలటాలిటీ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఓకే, ఇది ఓన్లీ లాంగ్ టర్మ్ కోసమే, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఇంట్రాడే చేస్తే మట్టికి ఈ స్టాక్స్ మీద వేరే లాజిక్స్ ఉంటాయి, వేరే అప్లికేషన్ ఉంటుంది, వేరే ప్రాసెస్ ఉంటుంది. వీటి మీద కూడా రోజు ఇంట్రాడే చేసుకోవచ్చు, బట్ నేను చెప్పిన కాన్సెప్ట్ దానికి పని చేయదు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను. అండ్ ఫైనల్లీ నేను ఈవేళ లాస్ట్లో ఒకటి చెప్పాలనుకున్నాను ఏంటంటే, అది ఎలాగా నేను వేరేగా కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మోస్ట్లీ. అదేంటంటే నేను ఇప్పటి నుంచి రేపటి నుంచి ఎవ్రీ వెన్స్డే ఈవినింగ్ టైంలో, నేను టైం ఏం ఫిక్స్ అవ్వలేను, బట్ ఒక సంథింగ్ అరౌండ్ 7 to 10 మధ్యలో న్యూ వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే ఫ్రైడే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, మోస్ట్లీ సేమ్ టైమే. అండ్ లాస్ట్లీ సండే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో వీక్లీ నేను 3 వీడియోసే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ చేసి. సో నెక్స్ట్ వీక్ నుంచి, కమింగ్ వీక్ నుంచి నేను ఈ 3 వీడియోస్ అయితే మీరు నా దగ్గర నుంచి గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మీకోసమనే కాదు, నా కోసం కూడా. నేను ఈ ఛానల్ని నేను ఒక ట్రేడింగ్ జర్నల్ లాగానే స్టార్ట్ చేసుకున్నాను, ఒక ట్రేడింగ్ బుక్ లాగా. సో బేసిక్గా మీకు న్యూ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, లేకపోతే నా ఎగ్జిస్టింగ్ ట్రేడ్స్ అవ్వచ్చు, లేకపోతే బ్యాక్ టెస్టింగ్ ట్రేడ్స్ అవ్వచ్చు. సో నేను ఎలా చేశాను అనేది ఇంకా వచ్చే రోజుల నుంచి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ 3 days వెన్స్డే, ఫ్రైడే, సండే మీరు క్రిష్ ట్రేడింగ్ అకాడమీలో న్యూ వీడియో అనేది చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను చెప్పాలనుకున్నాను. అండ్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2021 అగైన్. అండ్ మీరు కొత్త రెజల్యూషన్ ఏదన్నా తీసుకోవాలి అనుకుంటే మట్టుకి నేను సేవ్ చేసుకోమని చెప్పలేను కానీ, ఎందుకంటే ఇప్పుడు మనకి ఖర్చులు ఎక్కువైపోయినాయి అందరికీ. బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మట్టుకి ప్రాపర్గా ఎంతో కొంత ఒక అమౌంట్ కనుక తీసి, నేను ఇప్పుడు ఈ చెప్పిన 5 స్టాక్స్లో కనుక టిప్పులు వచ్చినప్పుడే కొనుక్కొని మర్చిపోతే, ఓకే, యూ హ్యావ్ టు ఫర్గెట్ ఇట్. మీరు మర్చిపోవాల్సిందే, కంపల్సరీ తీయకూడదు. ఆ పీరియడ్లో మీకు ఎయిదర్ డివిడెండ్ రూపంలో ఉన్నా కొంచెం డబ్బులు వస్తాయి, లేదా రిటర్న్లో ఉన్నా కొంచెం రూపాయలు వస్తాయి, కొంచెం మనీ వస్తుంది, లేదా బోనస్లో ఉన్నా రావచ్చు. ఓకే, సో ఎయిదర్ వే. అలాగే ఈ 5 స్టాక్స్ కూడా జైంట్ స్టాక్స్ కాబట్టి వాళ్ళ ఫీల్డ్లో వీళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. ఓకే, ఫస్ట్ అది కూడా మనకు నమ్మకం ఉండాలి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్.